మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రి మండలి తీర్మానం చేసింది అధ్యక్ష. ఆ తీర్మానానికి అనుగుణంగా ఇదే శాసనసభ ఫిబ్రవరి 16, 2024 ఒక తీర్మానం చేసింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేలాగా తెలంగాణ మంత్రివర్గం 4, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ, కుల సర్వే, కులగణనను ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా ఆ రోజు తీర్మానం కూడా చేసింది అధ్యక్ష. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ హాస్ టేకెన్ ప్లేస్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్. 42% మేము గతంలో చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం కోసం ఈరోజు సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి ఈ బిల్లుని రేపు కేంద్రానికి కూడా పంపించి 9th షెడ్యూల్లో పెట్టించడం కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని సభలో ఈ రోజు మనం ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్లి అక్కడికి 9th షెడ్యూల్లో పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకుని రావడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనతో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి వారి మద్దతుని, అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ, ఆహ్వానిస్తూ, వారు చేసినటువంటి కృషికి కూడా అభినందిస్తూ, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రి మండలి తీర్మానం చేసింది అధ్యక్ష. ఆ తీర్మానానికి అనుగుణంగా ఇదే శాసనసభ ఫిబ్రవరి 16, 2024 ఒక తీర్మానం చేసింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేలాగా తెలంగాణ మంత్రివర్గం 4, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ, కుల సర్వే, కులగణనను ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా ఆ రోజు తీర్మానం కూడా చేసింది అధ్యక్ష. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ హాస్ టేకెన్ ప్లేస్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్. 42% మేము గతంలో చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం కోసం ఈరోజు సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి ఈ బిల్లుని రేపు కేంద్రానికి కూడా పంపించి 9th షెడ్యూల్లో పెట్టించడం కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని సభలో ఈ రోజు మనం ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్లి అక్కడికి 9th షెడ్యూల్లో పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకుని రావడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనతో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి వారి మద్దతుని, అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ, ఆహ్వానిస్తూ, వారు చేసినటువంటి కృషికి కూడా అభినందిస్తూ, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.